అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాజనానికి ఇల్లు లేని వారికి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 3 విభాగాలుగా విభజించి 3 విభాగాలు. 3 విభాగాలలో ఫస్ట్ ఇల్లు లేని వారికి, మొత్తానికి ఇల్లు స్థలము లేని వారికి. రెండోది స్థలం ఉండి ఇల్లు లేని వారికి. మూడోది ఇల్లు ఏదైతే పాతబడి శిథిలావస్థలు అంటే కూలిపోతూ అటువంటి రేకుల షెడ్లలో ఉన్నటువంటి వీళ్ళకు ఇల్లు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్దేశించింది. దిశానిర్దేశం మన గ్రామ పంచాయతీలలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీలో జరిగింది. అర్హుల లిస్టే వచ్చిందా అంటే ముందుగా ఎవరికి రావాలి? స్థలం లేని వాళ్ళకి, మొత్తం ఇల్లు లేని వాళ్ళకి లిస్టులో పేరు రావాలి. అది జరిగిందా నాయన అంటే మీరు కామెంట్ పెడతారు ఏంది అనేది. ఇందిరమ్మ ఇండ్ల మీద మన ఛానల్లో వీడియో చేస్తున్నటువంటి ఇంత స్పష్టంగా 4 విడతలుగా డబ్బులు అందించబోతా ఉన్నారట. మరి ఈ 4 విడతలుగా డబ్బులు అందించబోతా ఉన్నారు. ఏ బ్యాంకు డీటెయిల్స్ కావాలి, 4 విడతల డబ్బులు ఏ విడతకు ఎంతెంత ఇవ్వబోతా ఉన్నారు, ఫస్ట్ ముగ్గు పోసినప్పుడు బిస్మిస్ లేచినప్పుడు ఎంత ఇవ్వబోతా ఉన్నారు, తర్వాత ఎంత ఇవ్వబోతా ఉన్నారు, తర్వాత ఎంత ఇవ్వబోతా ఉన్నారు, లాస్ట్లో ఎంత ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అట్లనే ఏదైతే మనకి ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవకతవకలు అవినీతి జరుగుతూ ఉందన్నది వాస్తవమని ప్రజలు అంటా ఉంటే అది వాస్తవం కాదు అని ప్రభుత్వం అంటా ఉన్నది. ఇంతకుముందు కూడా కేసీఆర్ ఏదైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు దాంట్లో కూడా కావాల్సినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేల కింద ఉన్న చేతి కింద ఉన్న చెంచాలు కావచ్చు, కాంట్రాక్టర్లు పట్టుకొని కట్టి ఏంది మన దూరణం కట్టి కొత్తింట్లో పోగానే ఎక్కడెక్కడ కూలిపోవడం అటువంటి జరిగినటువంటి విషయాలు కూడా మనం చూసినాము. మరి ఇందిరమ్మ ఇళ్లలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి న్యాయంగా ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి ఆ విషయాన్ని మీరు కింద కామెంట్ చేయాలి. అసలు ఈ డబ్బులు సరే ఇందిరమ్మ ఇళ్ళు కొంతమంది మొదలుపెట్టినారు, వాళ్ళకు డబ్బులు ఎప్పుడు పడబోతూ ఉన్నాయి, దానికోసం వాళ్ళు ఎవరెవరి కాలు పట్టుకోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరికి లంచాలు ఇవ్వాలి, ఎవరిని దేవుడు వినువు అని మొక్కాలి. ఎందుకంటే అదే కదా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ మనకున్న దుస్థితి ఏంటంటే పేదోళ్ళ ఇళ్ళల్లో పుట్టినమా, గరీబోళ్ళ కడుపులకు వచ్చినమా, సచ్చేదాకా మంది కాళ్ళు మొక్కుకుంటా బతుకుడే తప్పితే మనకంటూ ఒక స్వేచ్ఛ, మనకంటూ ఒక స్వతంత్రం, అధికారంలో ఉన్న పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు నిలబడి రక్షణ అంటూ ఏడా జరగదు. అది జరిగితే కనుక ఈరోజు మనం ఈ రకంగా ఉండకపోదు. నిజంగా అసలు ఏం చెప్తా ఉన్నారు ఇందిరమ్మ ఇళ్ళ గురించి? ఇల్లు లేని వారకు అంటే గూడు, ఇల్లు మంచిగా వాడతారు ఇంకా రాజకీయ నాయకులు, మనకు రావు. కానీ గూడు లేని వాళ్ళకు గూడు ఎంత ఇవ్వబోతా ఉన్నారో చూద్దాము. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఇగో ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు విడుదల, 4 విడతలుగా. డబ్బులు అయితే ఇక కట్టలు 500 కట్టలే. 1వ విడత ₹1,00,000. డబ్బులు రాని వారు ఇట్లా చెయ్యుర్రి. ఇగో ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ ఉంటుంది. ఇంకా చాలా మన రేవంత్ రెడ్డి సారు చాలా డిజైన్లుగా చేసినాడు ఇల్లు. ఇంకా అవి చూపిస్తే మనం తట్టుకోలేం. కానీ అసలు ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారా? అయితే ఈ పని తప్పనిసరిగా చేయించుకోండి. ఏ పని నాయన, ఏ పని చేయించుకోవాలి? ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి పేదలు ఏం పని చేయించుకోవాలి అనేది ఇప్పుడు మనం చూడాలి. మరి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో లొసుగుల్ని వెతకడానికి ప్రతిపక్షాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం తెలివిగా ప్లాను చేస్తోంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకుందాం. గట్టిగానే నిర్ణయం తీసుకుందట. దాని గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకం అంటే చాలు అందులో అవినీతి ఉంటుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మన వ్యవస్థల్లో అవినీతి అనేది కామన్ అయిపోయింది. వీళ్ళే చెప్తా ఉన్నారు. ఎంతమంది చెప్తా ఉన్నారంటే ప్రభుత్వ పథకాలంటేనే అందులో అవినీతి ఉంటుంది. ఉండదా? ఉండదు అని ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మన సీఎం కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ అలా గుండెల మీద చేసుకొని చెప్పమానండి.
ఏ ప్రభుత్వ పథకంలో అవినీతి లేదు. ఇక్కడ ఇంకా ఎంత మంచిగా ఇచ్చినారు అంటే అవినీతి అంటే కామన్ అయిపోయిందట. ఎందుకు కామన్ అయిపోతుందయ్యా? మా దాకా పేద బడుగు బలహీన వర్గాలకు వచ్చే వరకు అవినీతి కామన్ అయిపోతుంది. ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛని కూడా మా దగ్గరికి అందే వరకల్లా కామన్ అయిపోతుంది అవినీతి అంటే. కానీ మీకు జరగదు కదా అవినీతి. ఎమ్మెల్యే కోటా ఇవ్వాలంటే అవినీతి జరగదు. ఎమ్మెల్యేకు ఒక కారు ఇవ్వాలంటే అవినీతి జరగదు. ఎమ్మెల్యేకు ప్రొడక్షన్ గన్మెన్లు ఇవ్వాలంటే అవినీతి జరగదు. ఎమ్మెల్యేలకు 2,60,000 రూపాయలు ఇవ్వాలంటే సాలరీ అవినీతి జరగదు. మీకు మాత్రం అవినీతి జరగదు. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇలాంటివి కనుక ఉద్యోగాలు కానీ ఏమైనా ఇవ్వాలంటే మాత్రం అవినీతి అనేది నోరు తెరుచుకొని ఉంటుంది. అది అక్షర సత్యం, నమ్మినా నమ్మకపోయినా. ఇక్కడ చూసుకుంటే అవినీతి అనేది కామన్ అయిపోయింది. నిన్ననే ఒక అధికారి 5 కోట్లు మోహన్ నాయన ఇది ఎక్కడి గింతగానం 5 కోట్ల లంచం తీసుకున్నాక ఇక వాడు మనిషి అసలు గాడిద. ఎందుకంటే 5 కోట్లు అంటే కథం అయిపోయాయి, ఇక లైఫ్ సెటిల్ అయిపోయి ఇంకేమున్నది. ఇక 5 కోట్లు లంచం అడ్డంగా చూశాము, అందువల్ల ప్రభుత్వాలకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన కూడా ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్ అని విమర్శిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టినట్టు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నా ఉన్నది. ఏం తీసుకున్నా ఉన్నది? వీళ్ళు ఏమీ తీసుకోరు. కానీ దీన్ని మనం చదివి కూడా లాభం లేదు. దీన్ని చదువుదాం. పేదలకు ఎప్పుడు డబ్బులు ఇస్తామంటుర్రు అనేది మనకు తెలవాలి. ఎందుకంటే ఒక వీడియోని చూస్తున్నప్పుడు దాంట్లో మనకు కొంచెంలో కొంచెమన్నా అసలు ఏం కనబడ్డది, అది ఒక ప్లాన్ అనేది ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చింది అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇప్పుడు మీకు ఇగో ప్రభుత్వము డబ్బును ఇలా ఇస్తుందట అన్నది గమనిస్తే, ప్రభుత్వం డబ్బును ఎలా ఇస్తుంది అన్నది గమనిస్తే 5 లక్షలు 4 విడతల్లో ఇచ్చేందుకు ఒక ప్లాన్ ఉంది. బేస్మెంట్ పూర్తయిన వెంటనే 1 లక్ష రూపాయలు ఇస్తుందట. ఇంటి గోడలు నిర్మించిన తర్వాత 1,25,000 రూపాయలు ఇస్తుంది. రెండోది అయిపోయిందా? ఏంది ఇది? స్లాబ్ అంటే మనము అదే స్లాబ్ అంటాం కదా, గదేనుల్లా చెత్త పోసిన దానికోసం స్లాబ్కు ఏర్పాటు చేశాక 1,75,000 రూపాయలు ఇస్తుంది. అంటే మనం సెంటరింగ్ కొట్టి సలాగా విలాగా వరిసినప్పుడు మనకు అది వచ్చే వరకు ఎన్ని రోజులు, ఇంకా దాంట్లో ఎంత మింగుడో ఎంత దిగుడో ఎంత అవినీతి. ఒక్కోడే 5 కోట్లు తీసుకున్నారంటే ఇంకా కడమలు ఎంత సంకనాకి ఇస్తారనేది మనం తెలుసుకోవాలి. కానీ 1,75,000 రూపాయలు ఇస్తుంది. ఇల్లు పూర్తయిన తర్వాత ఇక మనం దూరణం కట్టుకుంటాం కదా, ఇల్లు నిర్మించిన తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తుంది. ఇలా ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదు అని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట. ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రివర్గము ప్లాన్ చేసినా కానీ వాళ్ళైతే డైరెక్ట్ వచ్చి మన ఇళ్లలో డబ్బులు ఇవ్వరు కదా. మళ్ళా వాళ్ళ కింది అధికారులు, వాళ్ళ సెక్రటరీలు, ఎవరైతే మంత్రులకు సెక్రటరీలు ఉంటారో వాళ్ళ సెక్రటరీల విభాగం నుంచి వాళ్ళ యొక్క శాఖ ఏదైతే ఆర్థిక శాఖ ఉంటే ఆర్థిక శాఖ విభాగంలో కానీ ఇంకా ఎవరి విభాగంలో ఉంటే వాళ్ళ విభాగంలో డబ్బులు కిందికి దిగి రావాల్సిందే. అలా ఎవడెవడు ఎంత నొక్కుతాడు అనేది తెలియదు. 5 లక్షలు మొదలు పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు నొక్కుడు విభాగానికే పోతాయి. దీని మీ పేరు బాగా గుర్తుంచుకోండి, నొక్కుడు విభాగము. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు అంటే నొక్కుడు విభాగానికే 1 లక్ష రూపాయలు పోతాయి. ప్రజలకు అందేది 4 లక్షల రూపాయలు కూడా స్పష్టంగా అందుతాయంటే దాంట్లో కూడా నమ్మకమే. అరా కూర మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేతులు దాపుతూ ఉంటారు. దేవుని కాడికి పోయి కదా మనం ప్రసాదానికి చేతులు దాపినట్టు, అరే నీకు 5 లక్షలు వచ్చినాయి కదా నాకేమని ఇయ్యవా? ఆడికే నొక్కుడు విభాగం అంతా మింగి 4 లక్షలు ఇస్తే ఆ 4 లక్షలకి వెళ్ళి ఇంకా మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేతులు దాపగా ఏ 3,50,000 మిగులుతాయో మరి అది భగవంతునికి ఎరుకుంటే అయిపోయి, ఇక మనం అనాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టిగా చూసుకుంటే
ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా ప్రతిష్టమైన చర్యలు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుంటుందట. గృహ నిర్మాణ శాఖ ఊల చేతిలో ఉంది ఆయన. ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ ఉన్న మంత్రి గారు ఇందులో నుంచి మనకు వస్తాయి కామెంట్లు. ఎవరు కూడా రూపాయి నొక్కినా కానీ ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి మీరు కలవండిపోయి 1,00,000 మంది సొంతింటికి నిర్మించుకునే కళను పాదమర్శకంగా పూర్తయ్యేలా చేయాలంటుంది. అందుకే ఈ పథకాన్ని అర్హులను గుర్తించిన విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.